స్లో యాక్షన్లో పిచ్చి పిచ్చి బీజిఎంలు వస్తే గాల్లో ఎగిరే ఎలివేషన్లు వస్తే అదే సినిమా అనుకుంటున్నారు. రియల్ సినిమా ఏంటని పిచ్చి పిచ్చి కమర్షియల్ యాంగిల్స్ ఎలివేషన్ లేకుండా ట్రూగా ఒక యాక్టర్ పొటెన్షియల్ ఏంటి రియల్గా చేస్తే కమర్షియల్ యాంగిల్స్ అది అన్నీ పక్కన పెడితే రియల్గా ది బెస్ట్. చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము. మన తెలుగులో ఇలాంటి మూవీ వచ్చింది. ఒక మూవీ చూస్తుంటే ఒక హాలీవుడ్ మూవీ లాగా అంటే పిచ్చి పిచ్చి కాకుండా ఏదైతే కాన్సెప్ట్ ఉందో అలా బిల్డ్ చేస్తుంటారు. సెకండ్ హాఫ్ ఫస్ట్ మనం అనుకుంటాం ఇదేంటి ఎక్కడికి వెళ్తున్నాం, ఇంటర్వెల్ వచ్చేసరికి ప్రతి బిట్ వాళ్ళు ఏడుస్తుంటే మనం ఫీల్ అవుతాం, ఆ పెయిన్ వాళ్ళని కొడుతుంటే మనం రిసీవ్ చేసుకుంటాం. ఎవ్రీథింగ్ చాలా గూస్ బంప్స్ వచ్చినాయి. ఒక అర్థం అంటే జస్ట్ మూవీ చూసి జస్ట్ పాప్కార్న్ తిని ఎంజాయ్ చేయడం కాకుండా ఒక పర్పస్. ఎంతమంది చూసిన ఒక 600 మెంబర్స్ ఈ థియేటర్లో ఒక్కళ్ళన్నా ఇన్స్పైర్ చేసిద్ది ప్రతి షోలో. దట్స్ ద ఇట్. థ్యాంక్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు. ఎవ్రీథింగ్ నైస్. థ్యాంక్ యూ. శ్రీకాంత్. థ్యాంక్ యూ. ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ గారు చెప్పారో సేమ్ యాజ్ సినిమా అలాగే ఉంది. అందరికీ ఖచ్చితంగా ఆ మూమెంట్ అనేది ఫీల్ అవుతాము. రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే అది వేరే లెవెల్, సేమ్ రంగస్థలాన్ని బీట్ చేసేటట్టు ఉంది. సేమ్ బుచ్చిబాబు గారు మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అంటున్నారు కదా సార్, ఎలాంటి మెసేజ్? అదే ఏదైతే ఐడెంటిటీ మీద సార్ సినిమా అని చెప్పారో సేమ్ ఐడెంటిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నెక్స్ట్ ఎలా మనం గ్రాప్ చేసుకోవాలన్న అన్న కాన్సెప్ట్ అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది మాత్రం హ్యాట్స్. సార్ ఎలా ఉంది సార్ మూవీ? మాత్రం చాలా బాగుంది మేడం. స్టోరీ ఫుల్ లైక్ ఒక పర్సన్ ఇన్స్పైర్ అవ్వాల్సిందే ఈ మూవీ చూసిన తర్వాత. లైక్ నాకే అనిపిస్తుంది లైక్ ఐడెంటిటీ గెలుపు అనేది చాలా ముఖ్యం ఒక పర్సన్కి. అది ఉంటేనే బయట రెస్పెక్ట్ ఇచ్చేది కూడా. సో మీకు బాగా ఎస్, నాకు నిజంగా మూవీ చాలా బాగా నచ్చింది నిజంగా. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది సార్ మూవీ? మాత్రం అదిరిపోయింది. అసలు ఆ బాడీ చూస్తే రామ్ చరణ్ది అబ్బో అసలు మామూలే లేదు. అసలు నాకు కూడా జిమ్కి వెళ్ళాలనిపిస్తుంది. పక్కా నేషనల్ అవార్డు వచ్చింది రామ్ చరణ్కి. ఎందుకు రాదో చూద్దాం. ఓకేనా? నేషనల్ అవార్డు పక్కా. ఈసారి అల్లు అరవింద్ కొనలేడు నేషనల్ అవార్డు. ఈసారి అల్లు అరవిందే కొంటాడు. అల్లు అర్జున్ కూడా. అల్లు అరవింద్ ఇద్దరు కొనలేరు. ఈసారి రామ్ చరణ్ది. ఈసారి ఎవరు ఆపలేడు మరి నేషనల్ అవార్డు. అది అంతే. గుజ్ బంప్స్ వస్తున్నాయి సినిమా చూస్తున్నాను సేపు. ఎక్కిద్ది సినిమా. స్లో పాయిజన్ మెల్లగా ఎక్కిద్ది. ఫ్యామిలీ అయితే పండగ. మాత్రం మామూలు కొట్టలేదు మ్యూజిక్. అసలు మైండ్ పోయింది లోపలైతే నిజంగా. చాలా బాగుంది మేడం. మోస్ట్ ఇన్స్పిరేషనల్ మూవీ అండ్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ మేడం. బుచ్చిబాబు గారి డైరెక్షన్ కానీ రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది మేడం. ఖచ్చితంగా రామ్ చరణ్ బాగుంది. అందరు చూడదగ్గ సినిమా అండి. చాలా బాగుంది. ఇంప్రెసివ్. సూపర్ ఉంది. సూపర్ ఉంది. అదిరిపోయింది. బాగుంది. గట్టిగా చెప్పు. పెద్ద అన్నారు. చాలా బాగుందండి. చాలా బాగుందండి. బ్లాక్ బస్టర్ హిట్. బాగుందండి. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్ గా ఉంది. ఎలా ఉంది చెప్పు. సినిమా ఎలా ఉంది చెప్పు. ఎలా ఉంది సినిమా చెప్పు. సినిమా సూపర్. రామ్ చరణ్ సినిమాలో